మీ భూమి మీదైతే చాలదు, అన్ని పత్రాలు ఉన్నా సరిపోదు. ఇంకెవరో మోసగాడు వచ్చి తప్పుడు పత్రాలు సృష్టించి మీ భూమిని తన భూమిగా చెప్పుకుంటే చాలు, దానిపై మీకున్న అన్ని హక్కులు పోయినట్లే. ఆ భూమిపై వివాదాస్పద ముద్ర వేస్తారు. ఈ భూమి నాదే అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీదే. జగన్ చేసిన చట్టం ప్రకారం భూ వివాదాలపై సివిల్ కోర్టులు జోక్యం చేసుకోలేవు. నా భూమిని నాకు అప్పగించండి అని రైతులు నేరుగా కోర్టులను ఆశ్రయించలేరు. ఇక పెదరాయుడు తరహాలో రెవెన్యూ అధికారులే ట్రిబ్యునల్లో తీర్పులు చెబుతారు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్లోనూ న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇక జగన్ సర్కార్ నిపుణులను సంప్రదించకుండా అడ్డగోలుగా ల్యాండ్ టైటిల్ తీసుకొచ్చింది. న్యాయ నిపుణుల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఇప్పటికే జగన్ సర్కార్ చేపట్టిన భూముల రీసర్వే వల్ల కొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇక కొత్త చట్టం వల్ల మరెన్ని సమస్యలు వస్తాయోనని ఆందోళన కూడా చెందుతూ ఉన్నారు. ఇక రైతుకు భూమితో విడదీయలేని అనుబంధం, అంగుళం కూడా కోల్పోవడానికి రైతు ఇష్టపడడు. ఎవరైనా వివాదం రాజేస్తే ఎంత దాకైనా పోరాటం చేసి భూమిని దక్కించుకుంటాడు. ఇది భూమిపై రైతుకున్న సెంటిమెంట్. అందుకే రైతుల భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చట్టాలు తీసుకువచ్చాయి. ఇప్పుడున్న చట్టాలను పారదర్శకంగా సమర్థంగా అమలు చేస్తే రైతుల కష్టాలు తీరుతాయి. ఇక భూమిపై పట్టాదారు పాస్ పుస్తకాలు, ROR 1B ఇతర రికార్డులు రైతు పేరిటే ఉన్నా అవి నిజమైనవేనని నిరూపించుకోవాలి. ఆ భూమిపై ఎవరైనా వివాదం రాజేస్తే ఇక అంతే సంగతులు. అది తన భూమే అని రైతు నిరూపించుకోవాలి. లేదంటే ఆ భూమిని వివాదాస్పద రిజిస్ట్రేషన్ డిస్ప్యూట్లో నమోదు చేస్తారు. ఇక న్యాయం కోరుతూ రైతు కోర్టును ఆశ్రయించడానికి కూడా అవకాశం ఉండే పరిస్థితి ఉండదు. ఇక పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగాలి. వారు దయతలిస్తే భూమి దక్కుతుంది, లేదంటే శాశ్వత వివాదంత భూమి జాబితాలోకి వెళ్ళిపోతుంది. ఇక వివాదాలు లేని భూమి హక్కును ఇస్తానన్న జగన్ చేసిన నిర్వాకం ఇది అంటూ కూడా రైతులు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ సర్కార్ పంపిన టైటిల్ బిల్లును కేంద్రం తిరస్కరించింది. ఇక భూమిపై హక్కు అంటే యజమానికి భూమిపై పరిపూర్ణమైన హక్కులను కల్పించి దానికి చట్టబద్ధమైన గ్యారంటీ కల్పించాలి. కానీ కోర్టులకు వెళ్లకుండా వివాదాన్ని జిల్లా రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్స్లో పరిష్కరించుకోవాలి. ట్రిబ్యునల్లో రెవెన్యూ అధికారులే కేసులు పరిష్కరిస్తారు. ఈ క్రమంలో రైతులు సివిల్ కోర్టులకు వెళ్లడానికి కూడా వీల్లేదు. ఇక రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్లో కూడా న్యాయం దక్కకపోతే అప్పుడు రైతులు హైకోర్టును ఆశ్రయించాలి. ఓ సామాన్య రైతు తన భూమి వివాదం పరిష్కారం కోసం హైకోర్టుకు వెళ్ళి పోరాటం చేయాలంటే అయ్యే పనేనా? వివాదం తేలే వరకు అసలు హక్కుదారులకు గ్యారంటీ ఇవ్వరు. ఇది రైతులను తీవ్రంగా కలవరపెడుతున్నటువంటి అంశం. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఏపీలో రైతులు సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ముప్పల సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్, వారికి కాల్ చేసి అసలు ఈ అంశానికి సంబంధించి కూడా వారు కూడా చాలా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముప్పల సుబ్బారావు గారితో మాట్లాడదాం. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఈ భూ హక్కు చట్టానికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో దాంట్లో రైతులకు ఉరే అని చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కేంద్రానికి పంపించినా కానీ తిరస్కరించి పంపించినా అక్కడి నుంచి సో ఎందుకు మళ్ళీ అదే విధంగా ముందుకెళ్తున్నారు? ఎందుకంటే ఈ ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థకి సంబంధించిన అధికారాలు అంటే పూర్తిగా రెవెన్యూకి ఇచ్చేస్తున్నారు. పూర్తిగా దీనివల్ల ప్రజలకు నష్టం కలుగుతుంది కదా. సో ఎట్లా చూస్తారు? ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ, దాన్ని పూర్తిగా ఇటు రెవెన్యూకి ఇచ్చేస్తే మరి రైతులకు ఇబ్బందులు కావంటారా ఈ చట్టానికి సంబంధించి? ఇప్పటికే భూ వివాదాలు న్యాయస్థానంలో దాదాపుగా అత్యధిక భాగం 60% పైగా ఉండడానికి ప్రధానమైన కారణం రెవెన్యూ అధికారులకి అవగాహన రాహిత్యం, చట్టపరమైన పరిజ్ఞానం లేకపోవటం వల్లనే, అలాగనే అవినీతికి ఆలవాలమైనటువంటి రెవెన్యూ శాఖ వలన ఈ రోజున ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ తమ ఆస్తి హక్కులను కోల్పోతూ ఉన్నారు. తమ ఆస్తి హక్కులను పరిరక్షించుకోవడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తా ఉన్నారు. అందుకే కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. అటువంటి అవగాహన లేనటువంటి రెవెన్యూ అధికారులకి జ్యుడిషియరీ పవర్స్ కనుక ఇస్తే మరింత అన్యాయం జరిగి రైతులు తన భూమి హక్కులను కోల్పోయే ప్రమాదం ఉత్పన్నమవుతమే కాకుండా ల్యాండ్ గ్రాబర్స్, భూ ఆక్రమణదారులు, ఆర్థిక బలం, అధికార బలం, అంగబలం అన్న వాళ్ళు
రైతుల యొక్క భూముల్ని అక్రమార్జితం చేసే ప్రమాదం దాపరిస్తా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే సత్వర న్యాయం అంటున్నారు. అవును. ఇప్పటికి దాదాపుగా 500కు పైగా న్యాయస్థానాలు ఈ రోజున భూ వివాదాలను పరిష్కరించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అవును. కానీ వీళ్ళు పెట్టేది జిల్లాకు ఒకటి పెట్టే దాంతో ఏ విధంగా సత్వర పరిష్కారం అవుద్ది? అవును. నిజంగా కనుక వాళ్ళకి సదుద్దేశం ఉంటే భూ వివాదాలను పరిష్కరించడానికి మండలానికి ఒక న్యాయస్థానం పెట్టమనండి, మండలానికి ఒక న్యాయమూర్తిని పెట్టమండి, చట్టపరమైన న్యాయమూర్తిని. కానీ ఇలా ఆలోచన అది కాదు. అక్రమంగా అధికారంలో నుండి పాలక పార్టీ నాయకులు గాని పాలక పార్టీ ప్రజాప్రతినిధులు గాని భూమిని ఎలాగ ఆక్రమించుకోవాలో దానికి తగ్గట్టుగా ఈ చట్ట రూపకల్పన చేశారు. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకి పూర్తిగా విరుద్ధమైనటువంటి అంశంగా ఈ రోజున రైతులు భావిస్తా ఉన్నారు. రైతులు ఇబ్బందులకు గురైన పరిస్థితి ఈ రోజుకి ఇప్పటికి కూడా మేము ఎవరిది ఏ భూమో నిర్ధారించలేం. ప్రతి వ్యక్తికి కూడా ఒక ఎకరం ఆస్తుంటే భూమి ఉంటే 70 సెంట్లే చూపిస్తున్నారు, మిగతా 30 సెంట్లు ఏమైంది అని అడుగుతున్నారు రైతులు ఇప్పటికే. అంటే సర్వే కూడా సక్రమంగా జరగనుండే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రోజున టైటిలింగ్ యాక్ట్ నేను అమలు చేస్తున్నాను, నేను అధికారాలు ఇచ్చేస్తున్నా అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వటం ప్రభుత్వం యొక్క దురుద్దేశంతో ప్రజల యొక్క భూములు లాక్కోవడానికి పెట్టిన పన్నాగంగా. టైటిల్ ని నిర్ధారించే అధికారం రెవెన్యూ కుందా సార్? రెవెన్యూకు ఉండే అవకాశం ఉందా? అసలు గతంలో సుప్రీంకోర్టు చాలా అంశాలలో చాలా తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది, భూ హక్కులను నిర్ధారించే అధికారం రెవెన్యూ శాఖకు లేదు. ఎవరైనా ఈ భూమి నాది అని నిర్ధారించాలంటే అది న్యాయపరంగా న్యాయస్థానాల్లో నిర్ధారించేలా తప్ప రెవెన్యూ శాఖ అధికారం లేదు అని చెప్పింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్టం ద్వారా భూమి యొక్క హక్కుల్ని ఎవరిది హక్కు నిర్ధారించే హక్కు రెవెన్యూ శాఖకి ఇచ్చేసింది. వాళ్ళు నిర్ధారించిన దాన్ని న్యాయస్థానంలో చట్ట ప్రకారంగా తమ హక్కుల్ని కాపాడుకునే హక్కు కూడా లేదని చెప్పేసింది ఆ చట్టంలో. డైరెక్ట్ గా వాళ్ళ అప్పీలేట్ అథారిటీకి పోవాలి అటు రెవెన్యూ వాళ్ళకి, అక్కడి నుంచి డైరెక్ట్ గా హైకోర్టుకి కూడా హక్కు లేదు. ఓన్లీ రివిజన్ అని ఇచ్చారు అంతే హైకోర్టుకి. రివిజన్ అంటే విచారణ పరిధి చాలా చిన్నగా ఉంటది, ఫ్యాక్ట్స్ మీద డిస్కస్ చేయరు. అంటే పూర్తిగా భూమి హక్కులను నిర్ధారించే అధికారం అవగాహన లేనటువంటి శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి న్యాయశాస్త్ర అవగాహన లేనటువంటి రెవెన్యూ వాళ్ళకి దారాదత్తం చేయడానికి పూనుకున్నారు. తద్వారా పాలకులు ఏది చెప్తే అది చేసేవాళ్ళు. వీళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి లేదు రెవెన్యూ శాఖకి. పాలకులు గాని ప్రజాప్రతినిధులు గాని లేకుంటే ల్యాండ్ గ్రాబర్స్ గాని లంచాలు ఇచ్చే వాళ్ళు గాని ఏది చెప్తే అదే చేసే పరిస్థితి. కాబట్టి ఆ విధంగా రైతుల యొక్క భూమి భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అంతేకాకుండా దీంట్లో ఇంకోటి కూడా చెప్తూ ఉన్నారు, రెవెన్యూ అధికారులు కనుక ఒక పేరు మీద ఉన్న భూమిని వేరొకరి మీదకి బదిలీ చేస్తే, బదిలీ చేసిన తర్వాత పాపం ఆయన కనుక రైతు తను దున్నుకుంటూ ఉంటాడు, భూమిని సాగు చేసుకుంటూ ఉంటాడు. పాపం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు నెట్లోకి వెళ్ళి రోజు చూసుకోలేరు కదా. 2 సంవత్సరాలు కనుక అలా కనుక చూడకుండా ఉంటే ఆ భూమి ఎవరి పేరు మీద అయితే బదిలీ అయిందో వాళ్ళకి హక్కు వచ్చేస్తుంది. అసలు భూ హక్కుదారుడు ఇంకా నాది అని భూమిని చట్టపరంగా కూడా దెబ్బలాడటానికి, చట్టపరంగా న్యాయాన్ని పొందడానికి కూడా అవగాహన లేకుండా ఈ చట్టంలో రూపకల్పన చేశారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త చట్టంలో ఈ చట్టం టైటిలింగ్ చట్టం. కాబట్టి ఇలాగా చట్ట విరుద్ధమైంది, రాజ్యాంగ భూ హక్కులని రైతులు కోల్పోయే పరిస్థితిని ఈ చట్టం రూపకల్పన చేసి ఒక దురుద్దేశపూర్వకంగా రైతుల్ని ఇబ్బంది పెట్టడం, అలానే న్యాయస్థానము రాజ్యాంగ పరంగా న్యాయస్థానకున్న హక్కుల్ని తీసేసుకోవటం. ఎందుకంటే న్యాయస్థానాలు పాపం ప్రజాప్రతినిధులు గానీ లేకుంటే రాజకీయ నాయకులు గానీ వీళ్ళు చెప్పే మాటలు విందాం, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. కాబట్టి అలా ఉండటం పాపం ఈ పాలకులకు ఇష్టం లేదు. అందువల్లే ఈ రోజున తమ గుప్పు చేతుల్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు ఇచ్చేసి తమ పబ్బం గడుపుకొని తమ ఆక్రమణలు తమ కబ్జాలు కొనసాగాలని ఒక దురుద్దేశంతో పెట్టిన చట్టంగా రైతులు భయానందనలు చెందుతున్నారు, భూమి హక్కు కోల్పోతామనే ఆందోళన చెందుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు. చాలా అంశాలు అయితే దీనికి సంబంధించి తీసుకుని వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా చాలా ఫైట్ చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా కోర్టులో కూడా. సో రైతులు ఇబ్బంది పడతారని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి చట్టం రైతుల హక్కులకు వ్యతిరేకంగా ఉంది అంటూ కూడా ఇటు అడ్వకేట్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులు, ఇటు ప్రతిపక్షకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, లేదంటే ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.